పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారా లేదా వంగా గీత గారు గెలుస్తారా? ఒకసారి ఎవరికి అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి ఒకసారి చూద్దాం. పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటే ఇతను ఒక ఎథికల్ లీడరు. పొలిటికల్గా ఇతని మీద ఎలాంటి కేసెస్ కానీ ఏమీ లేవు. వెరీ కైండ్ హార్టెడ్ పర్సన్. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, కమ్యూనిటీ, క్రీడ్, రిలీజియన్ ఇలాంటివి లేకుండా అందరికీ హెల్ప్ చేస్తారు. అతను కష్టపడిన డబ్బులతో అతను చాలామంది పేదవాళ్ళకి హెల్ప్ చేశారు. ఇవన్నీ చాలా పాజిటివ్ పాయింట్స్ ఆయనకి. అలాగే ఒక 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 హీరోగా మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు అంటే మన ప్రపంచంలోనే మన తెలుగు వాళ్ళనండి ఎవరైనా సరే తెలియని వాళ్ళు ఉంటారు. అంటే పిఠాపురం కాన్స్టిట్యున్సీలో తెలియని వాళ్ళు కూడా ఎవరు ఉంటారు. ఇవన్నీ ఒక అడ్వాంటేజెస్. డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే నాన్ లోకల్. వైఎస్ఆర్సీపీ సక్సెస్ఫుల్గా ప్రజల్లోకి ఈయన హైదరాబాద్ నుంచి వచ్చారు. పిఠాపురంలో ఉన్నారు కానీ టెంపరీగా ఉంటారు. మీరు ఓటేసి గెలిపించినా ఇతను తిరిగి మళ్ళీ పిఠాపురం నుంచి వెళ్ళిపోతారు. అప్పుడు మీ పనులు ఎవరు చేసి పెడతారు అని చెప్పి సక్సెస్ఫుల్గా ప్రజల్లోకి వైఎస్ఆర్సీపీ తీసుకెళ్ళగలిగింది. అదొక నెగిటివ్ పాయింట్. ఇంకొకటి లేట్ అనౌన్స్మెంట్. అసలు ఇతను 2019లో గాజువాకలోని భీమవరంలోని ఓడిపోయాక మళ్ళీ 4.5 years అంటే ఎలక్షన్ వచ్చే వరకు కూడా మళ్ళీ ఏ కాన్స్టిట్యున్సీని చూస్ చేసుకోకుండా ఈ లాస్ట్ మూమెంట్లో 2-3 monthsలో పిఠాపురాన్ని చూస్ చేసుకున్నారు. అదే 2019 స్టార్ట్ అవ్వగానే ఒక కాన్స్టిట్యున్సీని చూస్ చేసుకొని అక్కడ రెగ్యులర్గా వాళ్ళతో టచ్లో ఉండి అతను అప్పటి నుంచే ఒక ర్యాపో బిల్డ్ చేస్తుంటే డెఫినెట్గా అదొక పాజిటివిటీ వచ్చి ఉంటుంది. కానీ ఇప్పుడు ఏంటంటే సడన్గా 3 months ముందు రావటం, వైఎస్ఆర్సీపీ సక్సెస్ఫుల్గా ఈయన ఏదో వచ్చి మీరు ఓటేసి గెలిపించినా తిరిగి మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోతారు, అక్కడ షూటింగ్స్ చేసుకుంటారని సక్సెస్ఫుల్గా ప్రజలకు చెప్పటం, ఇది ఒక డిసడ్వాంటేజ్. ఇంకొకటి ఇతను ఓటు కూడా మొన్న సబ్జెక్ట్ టు కరెక్షన్ ఇతను ఓటు కూడా నాకు తెలిసి మంగళగిరిలో వేసి వచ్చారు. అంటే వీళ్ళ పోల్ మేనేజ్మెంట్ కూడా అంత బాగా లేదనే చెప్పాలి. అతను పోటీ చేస్తున్న కాన్స్టిట్యున్సీలో అతనికి ఓటు లేకుండా అతను వెళ్ళి మంగళగిరిలో ఓటేసి ఇక్కడికి వచ్చారు. ఇంకొక పాయింట్ ఏంటంటే ఇతను అలయన్స్లోకి వెళ్ళాక టీడీపీతో పిఠాపురం నుంచి పోటీ చేస్తామని డిసైడ్ చేసుకున్నాక నార్మల్గా ప్రాసెస్ ఏం చేస్తారు, అక్కడ పిఠాపురంలో ఉండే లోకల్ క్యాండిడేట్స్ని ఇంక్లూడింగ్ ఇప్పుడు వర్మ గారు ఉన్నారు తెలుగుదేశం నుంచి, ఆయన్ని అందరినీ పిలిపించి మాట్లాడి ఇలా నేను పోటీ చేయాలనుకుంటున్నాను, మీ అందరి హెల్ప్ కావాలని ఏదో చెప్పి తర్వాత అనౌన్స్ చేయాలి. కానీ అంత కాంట్రరీ ఏం జరిగింది, ఇతను అనౌన్స్ చేయగానే అతను సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయారు. వర్మ గారు వెళ్ళిపోయి అసలు ఇనీషియల్గా చెప్పాలంటే అదొక రివోల్టే. ఆల్మోస్ట్ రివోల్ట్ వచ్చింది ఒక 1 week or 2 weeks దాకా. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆయన పిలవటం, బుజ్జగించడం, మళ్ళీ అతను వచ్చి నేను సపోర్ట్ చేస్తానని చెప్పటం. కానీ ఇనీషియల్గా ఆ డ్యామేజ్ అంతా జరిగింది. సో ఇది ఇంటెన్షనల్గా ఆయన చేశాడా, తెలుగుదేశం వాళ్ళు చేయించారా, అది అనుకోకుండా జరిగిందో మరి మనకైతే తెలియదు. కానీ దట్ డ్యామేజ్డ్ జనసేన అండ్ పిఠాపురం కాన్స్టిట్యున్సీ అప్ టు సమ్ ఎక్స్టెంట్. ఎందుకంటే ఎప్పుడైతే ఇతను సైలెంట్ మోడ్లోకి వెళ్ళి ఎగ్నిస్ట్గా రివోల్ట్ చేసి తర్వాత మళ్ళీ జాయిన్ అయ్యాడో, మనం ఆ తర్వాత మీటింగ్స్ చేశాక అతను మళ్ళీ జనసేన సపోర్ట్ చేస్తూ మీటింగ్స్ చేస్తే కొంతమంది లోకల్ లీడర్స్ పబ్లిక్గా కొన్ని మీటింగ్స్లో ఆయన చెప్పారు, మీరు నిల్చోండి వర్మ గారు, మీరు నిల్చుంటే మీకు ఓటేస్తాం, అంతేగాని జనసేనకి మాత్రం మేము ఓటేయమని పబ్లిక్గా కూడా కొంత చెప్పారు. సో ఇదొక నెగిటివ్ పాయింట్ జనసేనకి. మరి ఓవరాల్గా చూసుకుంటే టీడీపీ నాన్ కోఆపరేషన్ అన్నది కొంతవరకు కనిపించిందనే చెప్పాలి పిఠాపురంలో. సో అది కూడా ఒక నెగిటివ్ పాయింటే జనసేనకి. సరే, ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారికి ఆపోజిట్గా వైఎస్ఆర్సీపీలో ఎవరు పోటీ చేస్తున్నారంటే వంగా గీత గారు ఈవెన్ని పిఠాపురం కాన్స్టిట్యున్సీ కాదు, కాకినాడ ఎంపీగా ఉన్నారు. మొత్తం కాకినాడ కాన్స్టిట్యున్సీలో ఈయన మేడం అని పిలుస్తారు ప్రజలందరూ, అందరికీ చాలా సుపరిచితులు.
సుదీర్ఘ ప్రయాణం రాజకీయాల్లో, హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్, అందరికీ రీచ్లో ఉంటారు. ఊరా ఈవిడికి తెలుసు, పేరున ఈవిడికి తెలుసు. మొన్న ఎంపీగా ఉంటూ కూడా చాలా డెవలప్మెంట్ చేశారు. అటు కాకినాడ హాస్పిటల్ అనండి, కొత్తగా ఈఎస్ఐ బ్రాంచ్ తేవటం కానీ, లాట్ ఆఫ్ థింగ్స్. కాన్స్టిట్యుయెన్సీలో కోట్ల వర్క్ చేశారు దగ్గరుండి. ప్రజలతో మమేకమైన వ్యక్తి, బాగా పరిచయం ఉన్న వ్యక్తి. సో ఇవి చాలా పాజిటివ్ పాయింట్స్ గీత గారికి. అలాగే గీత గారిని తీసుకుంటే, ఈవిడ ఎంపీగా ఉండేటప్పుడు చేసిన డెవలప్మెంటు ప్లస్ వైఎస్ఆర్సిపి తాలూకా సంక్షేమ పథకాలు అందుకున్న వ్యక్తులు కూడా, వైఎస్ఆర్సిపి ఈ నవరత్నాలు అందుకుంది 80 to 85%, ఆల్మోస్ట్ 85% ఉన్నారంట పిఠాపురం కాన్స్టిట్యుయెన్సీలో. సో 85% పీపుల్ నవరత్నాలను అందుకున్నారు, ఏదో ఒక స్కీమ్. ఈవిడ ప్రజెంట్ సిట్టింగ్ ఎంపీ అక్కడ. 20 సంవత్సరాల పైబడిన సుదీర్ఘ పొలిటికల్ ప్రయాణం, హైలీ ఎడ్యుకేటెడ్ అండ్ ఒబీడియంట్ పర్సన్. ఇన్ని పాజిటివ్ పాయింట్స్ ఉండి, అలాగే లాస్ట్ ఇంకా మనకి క్యాంపెయినింగ్ లాస్ట్ డేలో మన చీఫ్ మినిస్టర్ గారు, ఒకవేళ పిఠాపురం ప్రజలు కానీ ఈవిని గెలిపిస్తే నేను డిప్యూటీ స్పీకర్ చేస్తానని చెప్పి ప్రామిస్ చేశారు. సో అది కూడా ఒక పెద్ద పొలిటికల్ మైలేజ్ అండ్ అడ్వాంటేజ్ మేడంకి గెలవటానికి. సో ఓవరాల్గా చూసుకుంటే పిఠాపురం కాన్స్టిట్యుయెన్సీ కానీ తీసుకుంటే మనం గివెన్ కండిషన్స్, అక్కడున్న కండిషన్స్ బట్టి ఈ లాస్ట్ 3 monthsలోని పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఎంటర్ అవటం, అక్కడేదో ఇల్లుకి అద్దె తీసుకోవటం, పిఠాపురంలో కొన్ని కాన్స్టిట్యుయెన్సీస్లో అయితే పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఇల్లు అద్దెకు తీసుకున్నారని కూడా కొంతమందికి తెలియదు. అలాంటి ఓటర్లు కూడా ఉన్నారు. అంటే ఎందుకు చెప్తున్నారంటే, ఒక విధంగా వైఎస్ఆర్సిపి సక్సెస్ఫుల్గా ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగింది. ఏంటి, మీరు కానీ పవన్ కళ్యాణ్ గారికి ఓటేస్తే మీ పనులు ఎవరు చేస్తారు? ఆయన షూటింగ్ చేసుకోవడానికి హైదరాబాద్ వెళ్ళిపోతాడు, ఆయన చుట్టూ బాడీ గార్డులు ఉంటారు. సో మీరు ఎవరికి చెప్పుకుంటారు? మీ పనులు ఎవరు చేస్తారు? అదే గీతా మేడం అయితే మీకు అందుబాటులో ఉంటారు. ఆవిడ ఇదే కాన్స్టిట్యుయెన్సీలో ఉంటారు, ఎప్పుడన్నా పలుకుతారు. ఆల్రెడీ మీకు 20 సంవత్సరాలు బట్టి సుపరిచితులు, మీకు వర్క్ చేస్తున్నారు. దీన్ని సక్సెస్ఫుల్గా తీసుకెళ్ళగలిగింది. అండ్ టాప్ ఆఫ్ ఇట్ నేను 85% ఈ స్కీమ్స్ తీసుకున్న వాళ్ళు, పొందిన వాళ్ళు ఉన్నారు. అండ్ ఫైనల్గా సీఎం గారు లాస్ట్ డే మీటింగ్లోని మీరందరూ గెలిపిస్తే డిప్యూటీ స్పీకర్గా చేస్తానని చెప్పడం ద్వారా డెఫినెట్గా వంగా గీత గారికి అయితే డెఫినెట్గా దర్ ఇస్ అ లాట్ ఆఫ్ అడ్వాంటేజ్. నా అనాలిసిస్ ప్రకారం అట్లీస్ట్ ఒక 3% అన్న గీత గారు ఎడ్జ్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. బట్ June 4th వచ్చేదాకా మనం అందరం వెయిట్ చేయాల్సిందే. అయితే ఓవరాల్గా చూసుకుంటే మాత్రం వంగా గీత గారికి అయితే డెఫినెట్గా ఎడ్జ్ ఉంది. ఈ కండిషన్స్లో కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ పిఠాపురంలో గెలిస్తే నిజంగా అతను ఒక సక్సెస్ఫుల్ పొలిటీషియన్ అని మాత్రం డెఫినెట్గా చెప్పచ్చు. ఎందుకంటే ఓటమిని చవి చూడని వంగా గీత గారు ఇంతవరకు ఎప్పుడు ఆవిడ ఓడిపోలేదు పాలిటిక్స్లో. ఓటమి చవి చూడని వంగా గీత గారిని కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఈసారి పిఠాపురంలో ఓడిస్తే నిజంగా అదొక మిరాకిలే. బట్ నా అనాలిసిస్ ప్రకారం ఒక 3% ఎడ్జ్ అయితే వంగా గీత గారికి ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మీ సాయి ప్రసాద్ని, టాక్ ఫ్రమ్ అట్లాంటా.